అంటే నేను ఎందుకు సంజన గారికి ఎంత సపోర్ట్ చేస్తున్నానంటే, స్టార్టింగ్ నుంచి సంజన గారు ఎన్ని దొంగతనాలు చేసినా, ఎన్ని ఇచ్చేసినా, అంటే ఆవిడ ఎలాగ ఆడిందంటే డౌన్ఫాల్ చూసింది, వెంటనే మళ్ళీ పైకి లెగిసింది, తర్వాత మళ్ళీ డౌన్ఫాల్. అలాగైందనమాట సంజన గారి జర్నీ బిగ్ బాస్ హౌస్లో. ఫస్ట్ అందరూ కలిసి సంజన గారిని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ఓటేసారు. ఓటేసిన తర్వాత ఇక నాగ్ సార్ ఏం చెప్పారు, అయితే సంజన ఏమొచ్చి హౌస్లోకి వస్తుంది, కాకపోతే మీలో అందరూ కొంతమంది సాక్రిఫైస్ చేయాలంటే సాక్రిఫైస్ చేశారు కొంతమంది. దాని తర్వాత అక్కడ డౌన్ఫాల్ అయిందా, మళ్ళీ హౌస్లోకి వచ్చారు సంజన గారు. రీతు చౌదరి హెయిర్ కట్ చేసుకుంది, అన్నీ చేసుకున్న తర్వాత హౌస్లోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఏమొచ్చో నా వాళ్ళే మీరు ఇక్కడ ఉన్నారు బిగ్ బాస్ హౌస్లో, నేను సాక్రిఫైస్ చేయబట్టే ఉన్నారు అన్నట్టు వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్పారనమాట బిగ్ బాస్ హౌస్లో. అదొక డౌన్ఫాల్. దాని తర్వాత అక్కడి నుంచి అన్ని డౌన్ఫాల్లే సంజన గారికి. మళ్ళీ మొన్న టాస్క్లో డౌన్ఫాల్ చేస్తూ టాప్ 3 దాకా వెళ్ళింది సంజన గారు. మళ్ళీ అక్కడ పైకి లేచారు సంజన గారు. అంటే ఇది ఒక జర్నీ, ఒక ఎక్స్పీరియన్స్ అనమాట మనకు కూడా. అంటే సంజన గారిని చూస్తే నాకు ఒక ఇన్స్పిరేషన్ అనమాట. ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను నేను ఎందుకో. అంటే డౌన్ఫాల్ కూడా చూసింది, ఎప్పుడూ కూడా నెగిటివ్గా ఆలోచించలేదు, అన్నీ పాజిటివ్ వేలోనే తీసుకొని అలా ముందుకు వెళ్ళారు సంజన గారు బిగ్ బాస్ హౌస్లో. అందుకే నేను సంజన గారు సపోర్ట్ చేస్తాను అనమాట.